అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత బాటలో మిలిట్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వైసీపీ అధినేత స్పష్టంగా చెప్పాడు, 2019కి ముందు అయితే అమరావతి రాజధాని అని చెప్పాడు. 2019లో అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో 5,40,00,000 జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒక్క రాజధాని ఎలా సరిపోతా ఉంది? చాలదు. అందువల్ల విశాఖపట్నం రాజధాని, అమరావతి రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని. ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు వందలాది మంది హైకోర్టుకు రావడం కష్టం అవుతా ఉంది కాబట్టి కర్నూలులో పెడితే వాళ్ళకి బాగా ఉంటుందని చెప్పేసి 3 రాజధానులు చేశాడు. ఇక 2024లో 3 రాజధానుల పేరుతో జనంలోకి వెళ్తే పంగనామాలు పెట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అయినా కూడా మనసు మార్చుకోలేదు. అమరావతి రాజధానిలో 2019 నుంచి 2024 బాగా కంప చెట్లు పెంచాడు, ఒక ఇటు కూడా పెట్టలేదు. సోదరు శర్మల చెప్పినట్లుగా ఒక ఇటుగానే పెట్టారా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక ఇటుకు కూడా పెట్టలేదు. ఇక వైసీపీ నేతలు అయితే రెచ్చిపోయాడు. ఒకడైతే ఆ కరకట్ట మీద పోతా ఇది శ్మశానంలో పోతున్నట్టుందంటాడు. ఒకడు బిఏలో కెమిస్ట్రీ చదివినాడైతే అసలు ఇది కమరావతి అంటాడు. రకరకాలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడారు, ఎందుకంటే అధినేతను మెప్పించడం కోసం. ఇక తాజాగా 2024లో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో కంపబీకి గతంలో 2019కి ముందు ఇచ్చిన టెండర్లన్నిటికీ వాళ్ళకి పరిహారం చెల్లించి వాళ్ళని వదిలించుకొని పనులు మొదలుపెట్టేసరికి సంవత్సర కాలం పట్టింది. ఇంకా తర్వాత 3 నెలలు మళ్ళా వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చి పనులు సాగలేదు. ఇక అమరావతి రాజధానిలో కొంచెం నీళ్లు నిలబడితే ఆ కొండవీటి వాగు దగ్గర అమరావతి మునిగిపోయింది, పనికిరాదు అని ప్రచారం చేశారు. తాజాగా మిలిట్ రెడ్డి కూడా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో నేల రాజధానికి పనికిరాదండి అని చెప్తా ఉన్నాడు. రాజధాని అంటే అది ఎడారిలో వచ్చేది కాదు, అనుకూలమైన ప్రాంతాల్లో వస్తుంది. సారవంతమైన భూముల్లో కూడా రాజధానులు వస్తాయి. విజయవాడ నగరం ఎక్కడ డెవలప్ అయింది? పనికిరాని భూముల్లోనా? కాదు కదా. గుంటూరు నగరం ఎక్కడ ఉంది? హైదరాబాద్ నగరంలో గతంలో హుస్సేన్ సాగర్ కింద వరి పంటలు పండించడం నేను చూశాను అని నాయన నరసింహారెడ్డి ఎన్నిసార్లు చెప్పారు? పనికిరాని భూములా? ఢిల్లీ నగరం దేశ రాజధాని దేనికి పనికిరాని ఎడారి భూముల్లో నిర్మించారా? ఎప్పుడో 20 సంవత్సరాల కిందట మొదలైన రాజధానులు రాయచూరు, 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు ప్రారంభించిన చండీగఢ్ ఇప్పటికీ డెవలప్ కాలేదు. అమరావతి కూడా ఇది రాజధానికి పనికొచ్చేది కాదు, పోడగలదు. అమరావతి రాజధానిలో దోపిడీ కోసమే ఈ పనులు చేస్తూ ఉన్నారు. దీనికోసం చేసిన అప్పులన్నీ ప్రజల నెత్తి మీద పడతాయని అమరావతి రాజధానికి కేంద్రం సాయం అందిస్తూ ఉంది. వరల్డ్ బ్యాంకు రుణాలు కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి ఇప్పిస్తూ ఉంది. 50,000 కోట్లు అమరావతి రాజధాని మొత్తానికి చేసిన అప్పు ఇప్పటి వరకు. ఇక అమరావతి రాజధానిలో రైతులకు ఇవ్వంగా డెవలప్ చేయంగా మిగిలిన భూమిలో 1,000 ఎకరాలు అమ్మితే అప్పు మొత్తం తీరిపోయింది. అయితే వైసీపీ 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు, బటన్ నొక్కడానికి చేసిన అప్పులు 9,25,000 కోట్లు. ఆ అప్పు మాత్రం జనం ఎత్తిన వల్ల ఆ అప్పు అంతా మిలిట్ రెడ్డి మోస్తా ఉన్నాడు అతి కష్టం మీద. అమరావతి రాజధానికి చేసిన అప్పు మాత్రం జనం మీద పడిద్దంట. అమరావతిలో వరల్డ్ క్లాస్ రాజధాని డెవలప్ అయితే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడికి వెళ్తుంది. వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని రేపు మరలా ఒక పొరపాటున అధికారంలోకి వస్తే ఆ ప్రాంతంలో తిరగడానికి సాధ్యమవుతుంది. ప్రజావేదికను కూల్చినంత ఈజీగా అమరావతి రాజధానిని కూల్చలేరు. కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా 3 సంవత్సరాల అధికారం ఉన్న 2 సంవత్సరాల్లోనే పనులు మొత్తం పూర్తి చేయాలి. మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. రైతులకు ఇచ్చిన భూముల్లో ఫ్లాట్స్ కూడా డెవలప్ చేసేవాళ్ళు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ పెట్టాలి. పొరపాటున జగ్లక్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని మీరు కనుక పనులు పూర్తి చేయకపోతే మరలా కంప పెంచుతాడు. ఎవరికి ఇష్టం వచ్చినా వాడు తోకొండి పోయిందని ఆదేశాలు జారీ చేస్తారు. ఇక అరాచక పార్టీలో అరాచక వ్యక్తులు సిద్ధంగా ఉంటారు కాబట్టి రోడ్ల మీద వేసిన కంకర కూడా తోకొని పోతారు, బిహారీకరణ చేస్తారు. ఇక చిలకలూరుపేట నుంచి, నందిగామ నుంచి, మైలవరం నుంచి, తిరువూరు నుంచి, పెనమలూరు నుంచి, ఉయ్యూరు నుంచి పెద్ద ఎత్తున
పేదల పేరుతో ఒక 50,000 మందిని తీసుకొచ్చి మళ్ళీ తుకడాలు చేసి సెంటు భూమి అని చెప్పేసి పంచుతారు. అందువల్ల కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. ఇప్పటికే 51% పనులు పూర్తి కావాల్సి ఉండగా 31% మాత్రమే పూర్తయ్యాయి అని ఒక మేధావి చెబుతా ఉన్నాడు. అయితే ప్రభుత్వం నుంచి అయితే మాత్రం స్పష్టమైన ప్రకటన ఏమీ లేదు. పనులు అనుకున్న ప్రకారం జరుగుతూ ఉన్నాయని మంత్రి నారాయణ చెప్తా ఉన్నాడు. ట్రంక్ రోడ్ల నిర్మాణం అయితే మరో సంవత్సరంలో పూర్తి అయిపోతాయి, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి. ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 టవర్స్ 5 టవర్స్ అసెంబ్లీ భవనాలు, హైకోర్టు, ఆ 4 మాత్రం కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా 45 అంతస్తులు నిర్మిస్తూ ఉన్నారు. నిర్మాణం కూడా ఈ గ్రిడ్ విధానంలో నిర్మిస్తూ ఉన్నారు. కొంచెం క్రిటికల్ వ్యవహారం, దీంతో కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం. అయితే ఈ ఏడాది వర్షాల వల్ల రాజధాని పనులు నిదానిస్తాయా, లేదంటే ప్రస్తుతానికైతే వేగంగానే జరుగుతున్నాయి. ఇదే వేగం కనుక కొనసాగితే వచ్చే ఏడాది మే నాటికి చాలా పనులు పూర్తి అయిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీకి పుట్టగదులు ఉండవు. ఈలోపు ఏదో ఒకటి కొర్రీ పెట్టి అమరావతి రాజధాని పనులు వేగాన్ని మందగింపజేయాలి. కుదిరితే అసలు పూర్తిగా అమరావతి రాజధాని పనులు పూర్తిగా బంద్ చేయాలి. వాళ్ళ చేతిలో అధికారం లేదు కాబట్టి విజయవాడ నుంచి రౌడీ ముఖంలో తోలుతా ఉన్నారు. అమరావతి రాజధానులు బాగానే బుద్ధి చెప్పారు. మరొకసారి అమరావతి రాజధాని మీద దాడి చేయాలని ఎవడన్నా వస్తే ఈసారి అయితే కోడిగుడ్లు కాదు, ఆ కోడిగుడ్ల స్థానంలో ఏముంటాయో మీరే ఆలోచించుకోండి. అమరావతి రాజధాని మహిళలు కూడా హెచ్చరించారు. ఇక మిలిటరీ వంతు అయిపోయింది. ఇక రేపు నుంచి రోజుకు ఒకడు వస్తాడు. అమరావతి రాజధాని మనకి రాదు, ముంపు అంటాడు ఒకడు, కమ్మరావతి అంటాడు మరొకడు, అమరావతి నేల మట్టి పనికి రాదు అంటాడు. ఈ రకరకాలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు లాగడం, అమరావతి రాజధానికి పెట్టుబడులు రాకుండా చేయడం, అమరావతి నగరాన్ని డెవలప్ చేయకుండా అడ్డుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మావిగన్ పోయింది, విజయవాడ పోయింది, గుంటూరు పోయింది. మరలా ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజధాని ఇక్కడ ఎందుకు, సారవంతమైన భూములు ఒంగోలులో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒంగోలు తీసుకుపోతారు. ఎందుకంటే మీరేది ఇప్పటికే 6 రాజధానులు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏ రాజధాని ఉంచుతారో తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి అంటే ఇదే. దీనికి ప్రత్యేకంగా ఉదాహరణ అవసరం లేదు. దీనికోసం అధినేత ఏది చెప్తే దానికి భజన చేయడానికి ప్రతిరోజు ఒకడు తెర మీదకి వస్తూ ఉంటారు. ఇప్పుడు కృష్ణుడు 2 వచ్చాడు, ఈరోజు 3 వస్తాడు, రేపు 4 వస్తాడు. ఇక అమరావతి రాజధాని పనికిరాదు, మావిగన పనికిరాదు అని ఒక ఆడిటర్ మరలా బయలుదేరాడు. సత్యహరిచంద్రులా చెబుతున్నాడు. 3 తరాలను పైకి పంపించి 4వ తరంలో కూడా పైకి పంపించే కార్యక్రమం చేస్తే వాడిని పార్టీలోంచి బయటపడేసిన. ఇక ప్రత్యేకంగా దుకాణం పెడతారంట, పార్టీ పెట్టి దేశాన్ని దున్నేస్తారంట. 69 ఏళ్ళు వచ్చినాయి. చంద్రబాబు నాయుడిని నువ్వు ముసలోడు అంటాడు. ఈడేదో పెద్ద కుర్రోడైనట్టు. అమరావతి రాజధాని మీద హైదరాబాదులో ఉండి ఒక ప్రొఫెసర్ అయితే అతన్ని ఇంకా అసలు తిట్టడం కూడా అనవసరం. నెలకు 5 లక్షల రూపాయల ప్యాకేజీ అందుకుంటూ అమరావతి రాజధాని మీద విషం చెమ్మడమే వాడి పని. కనీసం పేపర్ల అక్షరాలు కూడా చూసి చదవలేడు. కానీ లేచిన కాంచి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ మీద వీడియోలని. తెలంగాణ గురించి మాట్లాడితే రాళ్ళు వేసి కొడతారు. అందువల్ల హైదరాబాద్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే, వీళ్ళంతా వెళ్ళి వాడి మీద దాడి చేసేది ఏం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాం. సరే, ఎవడిష్టం వాడిది, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మళ్ళీ ప్రకాష్ రాజులు తెర మీదకి వస్తాడు. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది, వాడిని ఎలా అరెస్ట్ చేస్తారంటారు. తేడాగా మాట్లాడితే నిన్ను కూడా బొక్కలు నవ్వుతారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. రాబోయే రోజుల్లో ఈ అమరావతి మీద ప్రతిరోజు వైసీపీ నాయకులు ఉద్యమంలాగా విరుచుపడతారు. ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులను కూడా అలర్ట్ చేశారు. అమరావతి రాజధాని రైతులు కూడా మన అమరావతి రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దుష్ట శక్తులు బయలుదేరుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి, తట్టుకోలేకపోతా ఉన్నాయి. వెంటనే కృష్ణుడు 2 వచ్చాడు, ఈరోజు 3 వస్తారు. చూడండి, అమరావతి రాజధానిని ఎలా అడ్డుకోవాలనే దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. మరొక ప్రొఫెసర్ నింపాడు, వాడైతే ఒకరోజు గంట సేపు చెప్పాడు అమరావతి రాజధాని ఎందుకు పనికి రావాలి. మీకు అధికారం ఇచ్చినప్పుడు 3 రాజధానులు విశాఖపట్నంలో ఋషికొండను గుండు గురిగినప్పుడు ఒక్కడ మాట్లాడాలి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 200 కోట్ల పెనాల్టీ వేసినప్పుడు ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడాలి. సిగ్గు శరం లేని అమ్ముడు పోయిన డాగ్స్ ఇవి.
అంతకంటే పెద్ద పదం వాళ్ళకు ఉపయోగించడానికి లేదు. అందుకే ఎవడు పేరు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ పేర్లు అందరం జనాన్ని తెలుసు. అమరావతి రాజధానిని అడ్డుకునే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.